కొంతమంది ఉండరు, కర్రీ ఇంత తీసుకొని రైస్ ఇంత వేసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ అసలు తోసేయాలి బయటికి, ఇట్లా నెట్టేయాలి ఇంట్లోకి వెళ్ళి. వెళ్ళిపోయి నల్లిబొక్క వేసుకొని నేను స్టార్ట్ చేసినాక నాకు మంచి స్పైసీ ఫుడ్ దొరికింది కదా. మీ అందరి కోసం నేను ఇలాంటి వీడియో తీసుకొస్తున్నా అంటే మీరందరూ ఆలోచించండి నా గురించి. సో మీరందరూ చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఫుల్ వీడియోస్ చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుకట్పల్లిలో ఉన్న అంబాభవాని రెస్టారెంట్ వచ్చినాం. అది కూడా మనకు తెలుసు కదా, ఇక్కడ బగారా అండ్ చంపారన్ మటన్ ఉంటుంది. అసలు ఈ తెలంగాణ బగారాని అండ్ బీహార్ చంపారన్ మటన్ ని ఎందుకు మిక్స్ చేయాలనిపించింది, ఆ థాట్ వచ్చిన దత్తాత్రేయ గారిని మనం ఒకసారి కలిసి అసలు ఆ థాట్ వచ్చింది ఏంటి కనుక్కుందాం ఒకసారి. అండ్ దత్తాత్రేయ గారు, సో దత్తాత్రేయ గారు తను ఇక్కడ ఓనర్ అనమాట అంబాభవానిది. సో మీకు అంటే ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, బగారాని అంటే మన తెలంగాణ బగారాని అండ్ చంపారన్ మటన్ బీహార్ మటన్ ని అది మిక్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫేమస్. అందరూ దమ్ బిర్యానీ అని చెప్పి రొటీన్ అయిపోయింది. అవును. సో సమ్వేర్ టూర్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్స్ చోట ట్రై చేశాను చంపారని. ఓన్లీ కర్రీ విత్ రోటీ తింటారు బీహార్లో ఎక్కువ తింటే వైట్ రైస్ తింటారు. మనం ఏమనుకున్నాం, మన తెలంగాణలో కొంచెం బగార్ రైస్ మనకి ఇష్టము అన్న టైప్ లో రెండు కాంబినేషన్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పి దాన్ని కొంచెం మోడిఫై చేసి కర్రీని మన ఓలా టేస్ట్ తగ్గట్టు బగార్ రైస్ యాడ్ చేసి దానికి చంపారన్ బిర్యానీ అంటే ఏంటంటే మన బిర్యానీ అన్న థాట్ ఎలా ఉంటదంటే, మన వాళ్ళు బిర్యానీ అంటే పిచ్చా. 3 times అయినా మనం బిర్యానీ తింటాం మనం. సో బిర్యానీ అని చెప్పి జనాల్లోకి వెళ్తాదని చెప్పి బిర్యానీ అని పెట్టి ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో మనకి చికెన్ ఉంటది, మటన్ ఉంటది, నాటుకోడి ఉంటది. అంటే ఇప్పుడు నాటుకోడి కూడా నాకు తెలిసినంత మటుకు నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను రెగ్యులర్గా వస్తుంటా ఇక్కడికి. నేను ఎప్పుడు వచ్చినా మటనే తీసుకుంటాను. బట్ ఇప్పుడు నాటుకోడి కూడా ఉందని తెలిసింది. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీ దగ్గర. అండ్ స్పైసీ మాత్రం అదిరిపోతుంది. తెలంగాణ వాళ్ళకి మంచి స్పైసీ అంటే మంచి లవర్స్. సో అలాగే ఉంటుంది ఇక్కడ బగారా అండ్ మటన్ అసలు అదిరిపోద్ది. మటన్తో పాటు ఇప్పుడు నాటుకోడి కూడా అంట. సో అన్ని ట్రై చేద్దాం మనం ఒకసారి. సో సార్, అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది సార్? అంటే హోటల్ అయితే చాలా రోజుల నుంచి ఉంది, అప్రాక్సిమేట్ 10-12 years నుంచి ఉంది. మనం చంపారన్ ఇంట్రడ్యూస్ అయితే అప్రాక్సిమేట్ 3 years వరకు అవుతుంది. 3 years చంపారన్ బిర్యానీ స్టార్ట్ చేసి మాత్రం 3 years అవుతుంది. ఓకే. అండ్ అంటే ఇంకా వేరే బ్రాంచెస్ ఏమన్నా ప్లానింగ్ ఉందా? అంటే కుకట్పల్లికి పరిమితం అయిపోతారా లేకపోతే వేరే బ్రాంచెస్? లేదు, వి ఆర్ గోయింగ్ టు మోస్ట్లీ గచ్చిబౌలి ఆ సైడ్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. థ్యాంక్ యూ. ప్లేట్ చూసి నేను మంచిగా పద్ధతిగా ఆకులో పెట్టి అరటాకులో మంచిగా రౌండ్ కట్ చేసి పెట్టిన ప్లేట్. ఇంకా ఫుడ్ వస్తుంది మంచి స్పైసీ ఉంటుంది ఇక్కడ. బగారా కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇంకా నాటుకోడి ఉందని నాకు తెలియదు. ఇందువల్ల నేను వస్తూ ఉంటాను ఇక్కడికి, కానీ నాటుకోడి నేను ఎప్పటిదాకా ట్రై చేయలే. నాటుకోడి కూడా ట్రై చేద్దాం ఇలా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేను ఇంకా మీకు చాలా హైప్ ఇచ్చేస్తాను, కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కంపల్సరీ ఒకసారి వచ్చి ట్రై చేయండి. నాకు మాత్రం చాలా చాలా నచ్చుద్ది. ఇలాంటి ప్లేస్ మీ దాకా తీసుకురావాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. నాకు మాత్రం చాలా 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 అంటే చాలా ఇష్టం ఇక్కడ ఫుడ్. చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ చూసారుగా కుత్తు పరోటా వచ్చింది. ఇది చెన్నై స్పెషల్. మంచిగా మన ఫేవరెట్ ఎల్లిపాయ కూడా ఉంది ఇందులో. వీళ్ళు ప్రతి ఐటమ్ని ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకొని దాన్ని మన తెలంగాణకి ఎట్లా పర్ఫెక్ట్ సెట్ అయిద్దో అట్లా సెట్ చేశారన్నమాట. ఇది మాత్రం అదిరిపోయింది అసలు మంచిగా. చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఇది అంత స్పైసీ లేదు, కానీ ఇంకా వచ్చే ఐటమ్స్ ఉంటాయి, ముందు వచ్చే ఐటమ్స్ స్పైసీ మాత్రం అదిరిపోతాయి.
ఇది నేను చెన్నై వెళ్ళినప్పుడు బాగా ట్రై చేసేది, బాగా తినేది. ఇది ఒకటి, ఇంకోటి లచ్చ పరోటా అది ఉంటుంది కదా, పరోటా విత్ చికెన్ గ్రేవీ, అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది టేస్ట్. దీనిలో కొంచెం నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయ, ఎల్లిపాయ అన్నీ మంచి మన ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఉద్దిరిపోయింది. నేను ఎన్ని రోజుల నుంచి వస్తున్నా కానీ ఇంత స్పెషల్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయని నాకు తెలియదు. చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు కూడా కంపల్సరీ వచ్చి ట్రై చేయండి. అండ్ మన ఫుల్ వీడియో తప్పకుండా చూస్తూ ఉన్నాను. ఓకేనా? బొంగు చికెన్ వచ్చింది, అది చూద్దాం మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో. పొగలు వస్తున్నాయి చూడండి. అది వేస్తా ఉంటేనే స్మెల్ అదిరిపోతుంది అసలు. ఇది ఆయన ఇందులో వేస్తా ఉంటేనే స్మెల్ అదిరిపోయింది అసలు. అండ్ మనకి చూసారుగా ఇక్కడ అంబభవాని అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే చంపారన్ మటన్, అది బగారానే. బట్ వీళ్ళు ఇంకా కొత్త కొత్త డిషెస్ కూడా తీసుకొస్తున్నారు. నాకైతే వాటర్ వచ్చేస్తున్నాయి. ఇది కొత్త డిషెస్ కూడా తీసుకొస్తున్నారు. కొత్త పరోటా అని, ఇదేమో మారేడుమిల్లి స్పెషల్, తెలుసు కదా మీ అందరికి, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మారేడుమిల్లి స్పెషల్ బొంగులో చికెన్. ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఇది. ఆహా, అదిరిపోయింది. మంచి స్పైసీ ఉంది. మంచి స్పైసీ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి. చాలా చాలా బాగుంటుంది, మొత్తం స్పైసీ ఉంటాయి అన్నీ. ఇది మాత్రం చాలా చాలా స్పైసీ ఉంది, అదిరిపోయింది అసలు. ఆహా, మంచి వేడిగా ఉంది, మంచి సాఫ్ట్. ఇట్లా నేను నోట్లో పెట్టుకుంటే ఇట్లా వచ్చేసింది ఊడిపోయి, అంత సాఫ్ట్ కుక్ అయింది. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోయింది తెలుసా, చాలా చాలా బాగుంది. ఇంకా మన స్టైల్లో కొంచెం శాండ్విచ్ చేద్దాం దీన్ని. మంచి నిమ్మకాయ పిండుకొని స్పైసీకి స్పైసీ, వేడికి వేడి, టేస్ట్కి టేస్ట్, అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆహా, ఈ పీస్ మనకి మంచి ఫేవరెట్ పీస్. ఇట్లా బోన్ ఉండి ఉంటుంది. మనకి ఎంతో ఇష్టమైన రాగి ముద్ద, నాటుకోడి. బస్ 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 బస్. రాగి ముద్ద మీద మంచిగా గీ వేసి, నాటుకోడి చూడండి. ఏ చంపరన్ చేసా పోయే ఠీకే చాలు. ग्रेवी ज़्यादा डालो, ठीक। మంచి వేడివేడిగా ఉంది. వేడివేడిగా ఉన్న మొత్తం మంచి కలిపేసిన. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో అసలు. ఆహా, అదిరిపోయింది టేస్ట్. మంచి వేడివేడిగా లోపలికి వెళ్తుంటే చాలా చాలా బాగుంది. అండ్ రాగి ముద్ద కూడా చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు టేస్ట్. నేను నాటుకోడి చూడండి,
ఇంత మంచిగా కుక్ అయింది, బాయిల్ అయింది. ఆహా. ఆహా, అదిరిపోయింది. ఒరిజినల్ నాటుకోడి తిన్నటువంటి ఫీల్ వస్తుంది నాకు తెలిసి ఒరిజినల్ నాటుకోడి ఇది. టేస్ట్ అట్లా ఉంది అందులో. తినగానే ఎందుకు చెప్పినా అంటే ఒరిజినల్ నాటుకోడిలా ఉందని. నాకు అంటే నేను చిన్నప్పుడు నుంచి నేను ఊళ్ళో ఉన్నప్పుడు నాటుకోళ్ళు తినడం బాగా తినేది కదా, ఆ ఫీల్ ఇందులో కనపడుతుంది నాకు, ఆ టేస్ట్ ఇందులో తెలిసిపోతుంది. చాలా చాలా బాగుంది నిజంగా. నేను చాలా రేర్ ఇంత అంటే ఒరిజినల్ నాటుకోడి దొరకడము. నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. అది పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మనకి రాగి ముద్దలో ఇట్లా మంచిగా ఇట్లా ఇట్లా సూప్ ఇట్లా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అప్పుడే కదా ఇట్లాంటి ఫీల్ రాదు ఇంకెక్కడ. బా అదిరిపోయింది టేస్ట్ మాత్రం, సూపర్ అదిరిపోయింది. ఆహా, ఇంత మంచిగా కుక్ అయింది. ఆహా, అదిరిపోయింది. ఇప్పుడు అసలు స్టార్ ఐటమ్ వచ్చింది. మనం రెగ్యులర్గా తినే బగారా అండ్ చెంపారన్ మటన్, చెంపారన్ చికెన్ అండ్ దాంతోపాటు నాటుకోడి కూడా ఉంది అలా. సో అవి ట్రై చేద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు రైస్ అన్లిమిటెడ్, రైస్ ఎంత అయింది తినండి. కర్రీ మాత్రం లిమిటెడ్గా వస్తుంది. సో ఇది సింగిల్ క్వాంటిటీ, ఇది సింగిల్ క్వాంటిటీ చూసారుగా ఇంత ఉంది మనకి. ఒకళ్ళు తినచ్చు, ఒకళ్ళకి సింగిల్ అనమాట. ఇద్దరు పర్సన్ అయితే ఫుల్ వస్తుంది. ఫుల్ది అది సపరేట్, ఇంకా కొద్దిగా పెద్దగా వస్తుంది బౌల్. క్వాంటిటీ ఇలా వస్తుంది చూసారు కదా. సో చాలా రోజుల తర్వాత మంచి స్పైసీ ఫుడ్ తిన్నా. నేను ఛానల్ స్టార్ట్ చేసినాక మంచి స్పైసీ ఫుడ్ అంటే ఇదే ఫస్ట్ టైం తిన్నాము. మంచి స్పైసీ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా రావాల్సింది ఈ ప్లేస్కి. అండ్ క్వాంటిటీ చూసారు కదా, ఇవి సింగిల్ అండ్ ఫుల్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా వస్తుంది. క్వాంటిటీ మాత్రం అదిరిపోతుంది అసలు. అండ్ నార్మల్ చికెన్ సింగిల్ వచ్చేసి 249, ఫుల్ వచ్చేసి 449. మటన్ అండ్ నాటుకోడి మాత్రం రెండు ఒకటే ప్రైస్. మటన్ సింగిల్ వచ్చేసి 299 అండ్ ఫుల్ వచ్చేసి 549. రైస్ మాత్రం అన్లిమిటెడ్ అండ్ పీసెస్ లిమిటెడ్ వస్తుంది. గ్రేవీ మాత్రం గ్రేవీ అన్లిమిటెడ్ ఇస్తారు. అండ్ మనకి చూసారుగా మనకి ఫేవరెట్ అయిన ఎల్లిపాయ కూడా ఉంది ఇందులో. ఎల్లిపాయ నల్లిబొక్క వేసుకొని, నల్లిబొక్క, ఎల్లిపాయ, మటను, గ్రేవీ మనకి గట్టిగా ఉండాలి. ఇక మొదలెడదామా? ఆహాహా, వేడిగా స్పైసీగా అదిరిపోతుంది టేస్ట్. నేను ఫస్ట్ నుంచి అదిరిపోద్ది టేస్ట్ అని మీకు ఏదో హైప్ ఇస్తాను అనుకోకండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ట్రై చేయాలి తప్పకుండా. ఆహా, అదిరిపోయింది. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, తిన్నాక కూడా చెప్పేది అదే. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మీకు ఒకటే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఎందుకంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తోటి ప్రతి ఒక్క మసాలా కానీ సాల్ట్ కానీ అన్ని పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తోటి చేస్తారు. సో ఎప్పుడు వచ్చినా మీకు ఒకటే టేస్ట్ ఉంటుంది. అండ్ స్పైసీ అదిరిపోద్ది అంతే. ఆహా, దీనిలో ఎల్లిపాయ చూడండి అసలు ఎంత సాఫ్ట్గా కుక్ అయింది. ఇందులో నుంచి మంచిగా రసం వస్తుంది చూడండి. మంచిగా ఎల్లిపాయ ముక్కలు, ఇంకా మటన్ ముక్క పెట్టి ఆహా, ఇది కదా టేస్ట్ అంటే.
నా స్పైసీ కత్తికి నా ఛానల్కి నేను పెట్టిన తర్వాత మంచి స్పైసీ ఫుడ్, అద్దిరిపోయే ఫుడ్, చాలా చాలా బాగుంది. నాకు తగ్గట్టుగా మంచి స్పైసీ. అండ్ అంటే నేనేదో గొప్ప లేకపోతే ఇది కాదా ఇది అని నాకు చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఇంత తింటున్నా, మిగతా టైంలలో నేను చాలా డైట్ చేసి నన్ను నేను కంట్రోల్ చేసుకొని, నా బాడీని నేను కంట్రోల్ చేసుకొని మీ అందరి కోసం నేను ఇలాంటి వీడియో తీసుకొస్తున్నా అంటే మీరు అందరూ ఆలోచించండి నా గురించి. సో మీరు అందరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఫుల్ వీడియోస్ చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను కూడా ఇంకా మోర్ ఎనర్జీ తోటి మీ అందరికీ ఇంకా డిఫరెంట్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో చూసారు కదా, నేను స్టార్ట్ చేసినాక నాకు మంచి స్పైసీ ఫుడ్ దొరికింది ఇవాళ చాలా రోజుల తర్వాత. ఇక ఇవాళ వెళ్ళిన తర్వాత సాయంత్రం మంచి థ్రెడ్మిల్ ఎక్కాల్సిందే. ఇక మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే కనుక మీకు అది కూడా తెలుస్తుంది. నేను వర్కౌట్ వీడియోస్ కూడా దాంట్లో పెడుతూ ఉన్నాను. మీరు దాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేస్తూ ఉన్నాను నేను. అది స్పైసీ మాత్రం అద్దిరిపోయింది తెలుసా, చాలా చాలా బాగుంది. నాకు ఓన్లీ స్టార్టర్స్లోనే నిమ్మకాయ పిండుకోవడం అలవాటు, ఇష్టం. స్టార్టర్స్లోనే నిమ్మకాయ పిండుకోవడం ఇష్టము. కొంతమంది ఇట్లా బగారా దీంట్లో కూడా కలుపుకుంటారు. ఆ టేస్ట్ పోతుంది, నాకు ఎందుకో టేస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. నాకు ఇట్లనే ఇష్టం. ఏదైనా మంచిగా రాగుంటేనే చాలా బాగుంటుంది. ఆహా, మటన్ కూడా. అండ్ మీరు నా వీడియోలో స్టార్టింగ్లో చూసే ఉంటారు, మొత్తం బొగ్గుల మీద కుండలో కుక్ చేస్తారు ఈ కర్రీ మొత్తము. రైస్ నార్మల్గా స్టవ్ మీద కుక్ చేస్తారు. బట్ మటన్, ఈ చంపారన్ మటన్, చంపారన్ చికెన్, నాటుకోడి ఉంది కదా, ఈ 3 బొగ్గుల మీద, అది కూడా కుండలోనే కుక్ చేస్తారు. సో మీకు ఆ టేస్ట్ కూడా అందుకే అంత బాగా వస్తుంది. టేస్ట్ అండ్ ఆ స్పైసీనెస్ అదిరిపోతుంది అసలు. సో ఇది మీ అందరి కోసం నేను జరుగుతున్నా. ముందు పైన ఉన్న మటన్ అంతా తినేయాలి, రానకనే మొండి చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అట్లా వెనకాల కొరికితే అప్పుడు ఇట్లా వస్తుంది. ఆహా, ఇంకొంచెం కొరుకుతాం, అప్పుడు ఇంకెక్కువ వస్తుంది. చూసింది కదా, ఇట్లా కొరకాలి. ఇక పిల్లలు రోజు అందుకే పొద్దున సాయంత్రం బ్రష్ చేయండి మంచిగా. అమ్మ చెప్పిన మాటిని బ్రష్ చేసుకుంటే ఇంత స్ట్రాంగ్ టీత్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా బొక్కం కొరకచ్చు, దాని తర్వాత దీన్ని గుంజచ్చు. చూడండి, అది కొరికితే మంచిగా వచ్చేస్తుంది లోపలికి. ఆహా, మటన్ బగారా అయితే అద్దిరిపోయింది, పిచ్చెక్కిచ్చేసింది అసలు. బాబా స్పైసీ మాత్రం ఇంకా ఈ పెదాల మొత్తం మండుతున్నాయి మంచిగా. స్పైసీ మాత్రం అద్దిరిపోయింది అసలు. ఇంకా మనం ఇప్పుడు మటన్తో ట్రై చేసినాం కదా, చంపారన్ మటన్. ఇప్పుడు చంపారన్ చికెన్తో ట్రై చేద్దాం. దీని తర్వాత చంపారన్ నాటుకోడి, అవి కూడా ట్రై చేద్దాం. మనకి ఎంత స్పైసీ ఉన్నా గ్రేవీ మాత్రం ఎక్కువే ఉండాలి. ఉంటేనే మజా వస్తుంది దాంట్లో, తింటా అంటే ఆ ఫీల్ వస్తుంది. కొంతమంది ఉంటారు కర్రీ ఇంత తీసుకొని రైస్ ఇంత వేసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ అసలు తోసేయాలి బయటికి, ఇట్లా నెట్టేయాలి ఇంట్లోకి వెళ్ళి. ఇట్లా తింటేనే కదా అన్నీ మన ఒంటికి పట్టేది. కర్రీ ఎక్కువ ఉండకపోతే ఇంకా ఏమొస్తాయి మనకి విటమిన్స్ అందులోంచి. మంచిగా ఇట్లా కలుపుకొని ఆహా, చికెన్ స్పెషల్, మటన్ స్పెషల్. అదిరిపోయింది టేస్ట్. మటనే
మటనే మనకు అంత కుక్ అయిందంటే చికెన్ చూడండి, చికెన్ ఇంకా సాఫ్ట్ అసలు. ఆహా. మటన్ తినను అనుకున్న వాళ్ళు మాత్రం మంచిగా ఇట్లా వచ్చి చికెన్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మంచిగా త్రీ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏది ఇష్టమైతే అది ఆర్డర్ చేసుకోవచ్చు మంచిగా. టేస్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది. చికెన్ కూడా మంచి సాఫ్ట్ కుక్ అయింది అండ్ ప్రతిదీ మంచి స్పైసీగా అద్దరిపోయినాయి అసలు టేస్ట్. అద్దరిపోయింది. చంపారన్ నాటుకోడి ఇందాక ఆల్రెడీ మనము రాగి సంగట్లో తిన్నాం కదా, రాగి ముద్దలో. సో బగారాలో ఎట్లుందో మరి టేస్ట్ చేద్దాం. ఇది కూడా దాని టేస్ట్ దాందే, బగారాది బగారానే. నాకైతే పర్సనల్గా బగారా బాగా ఇష్టము. మీలో ఎవరికి బగారా ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నా, నాటుకోడి విత్ బగారా. చాలా చాలా బాగుంది. ఏది తిన్నా మంచి స్పైసీ అద్దరిపోతుంది అసలు టేస్ట్. నాటుకోడి ఇందాక దాంట్లోకే బాగుంది అనుకుంటే దీంట్లోకైతే ఇంకా అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. పీసులు కూడా చూడండి మంచిగా సాఫ్ట్ కుక్ అయ్యి. నేను నాటుకోడి మనకి విత్ స్కిన్ వస్తుంది, నార్మల్ అంటే మనకి విత్ స్కిన్లెస్ వస్తుంది, బట్ నాటుకోడి అంటే మీకు విత్ స్కిన్నే వస్తుంది మ్యాక్సిమం. మెడ పీస్ నాకు మంచి ఫేవరెట్ ఇది. ఈ మెడ ఇంకా వేరే మెడలు కూడా బాగా. ఆహా, మంచిగా ఇట్లా బగారా చికెన్ అది తినుకుంటే మంచిగా ఒక ఆనియన్ వస్తే తిరిగిపోతుంది టేస్ట్. ఇంకా నేను ఇది ఖతం చేసేస్తూ ఉంటా. ఇంతలో మీరు అందరూ చేయాల్సిందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ యువర్ స్పైసీ కర్రీ.